ధ్యానయుగ టీవీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. చాలామంది బ్రహ్మము అంటే ఏంటి అని అడుగుతూ ఉంటారు. బ్రహ్మము బ్రహ్మ పదార్థము అంటే ఏంటి అని చాలామంది అడుగుతూ ఉంటారు. వేమన గారు ఈ బ్రహ్మ పదార్థం గురించి బ్రహ్మం గురించి అతి చక్కగా సెలవిచ్చారు. ఇలా బ్రహ్మమనంగా వేరే పరదేశమున లేదు, బ్రహ్మమనగా తానే బట్ట బయలు. బ్రహ్మమనగా వేరే పరదేశమున లేదు, బ్రహ్మమనగా తానే బట్ట బయలు. తన్ను తా తెలిసిన తానే పో బ్రహ్మంబు, తన్ను తా తెలిసిన తానే పో బ్రహ్మంబు. విశ్వదాభిరామ వినురవేమా. బ్రహ్మమనగా వేరే పరదేశమున లేదు, అది ఎక్కడ ఇతర దేశాల్లో ఎక్కడ లేదు. బ్రహ్మమనగా తానే బ్రహ్మము. అహం బ్రహ్మాస్మిని అనే ఉన్నారు కదా పెద్దలు. బ్రహ్మమనగా తానే బట్టబయలు, నేనే బ్రహ్మము, బ్రహ్మ పదార్థం అని తెలుసుకోవడమే బ్రహ్మము బట్టబయలుగా తెలుస్తూ ఉంది. తన్ను తా తెలిసిన తానేపో బ్రహ్మంబు. నో థైసెల్ఫ్ అని గ్రీక్ డెల్ఫీ దేవాలయం గోడల పైన రాసి ఉంది. అక్కడ దేవాలయం ముఖద్వారం పైన ఇలా రాసింది, గ్రీక్ డెల్ఫీ దేవాలయం పైన, నో థైసెల్ఫ్, నిన్ను నీవు తెలుసుకో. కాబట్టి ఇక్కడ మనల్ని మనం తెలుసుకుంటే అదే బ్రహ్మము. తన్ను తా తెలిసిన తానేపో బ్రహ్మంబు, విశ్వదాభిరామ వినురవేమ అని ఎంతో చక్కగా వేమనాచార్యులు వారు తెలియజేసి ఉన్నారు. కాబట్టి మనము అక్కడుంది ఇక్కడుంది అని బ్రహ్మ పదార్థం గురించి పరిశోధిస్తూ తిరుగుతూ ఉంటాం. కానీ మనమే బ్రహ్మము, మన లోపలే బ్రహ్మ పదార్థం ఉంది. మనల్ని మనం తెలుసుకుంటే అదే బ్రహ్మము. అహం బ్రహ్మాస్మి అన్నటువంటి ఈ తత్వాన్ని తెలుసుకోవాలని చెప్పేసి మనకు వేమన కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ.